ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా హోళికా పూర్ణిమ శుభాకాంక్షలు. అలాగనే మార్చి నెల 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరిగా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 16/3/2024 నుండి 31/3/2024 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో కుజుడు శుక్రుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో రవి బుధ మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారు ఈ ఆదివారం అష్టమి తిథి ఎందున ఒకవైపు అష్టమ స్థాన శని సంచార స్థితి ఉండడం, అష్టమ స్థానంలోనే 3 గ్రహాలు కలిపి సంచారం చేయడం, అలాగనే కుజదోష ప్రభావం కావడం వల్ల ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, పుష్యభీ నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రుడు. వీరికి తృతీయంలో కేతువు, అష్టమంలో 3 గ్రహాలు సంచారం చేయడము, అంటే అష్టమంలోనే ఎన్నో రోజులుగా ఉండబడిన శనితో కుజుడు కలిసి ఉండడం, శుక్రుడు కూడా కలిసి ఉండడం కారణం వలన ఒకవైపు కుజదోష ప్రభావము, అష్టమంలో కుజుడు, అష్టమంలోని శని, అష్టమంలో శుక్రుడు కనుక మీ విలువైనటువంటి బంగారు ఆభరణాలు కానీ, బ్యాంకు లావాదేవీలు కానీ, విలువైన ల్యాప్టాప్లు కానీ, వాహనాలు కానీ మీ జన్మ నక్షత్రం రోజున, అలాగనే మీ యొక్క అష్టమి తిథి ఆదివారం తిథి ఎందున, అలాగనే జన్మ నక్షత్రం రోజు పూర్ణిమ తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, చేస్తున్న వృత్తులలో ఉద్యోగాల్లో ఆవేశం తగదు, ఉండబడినటువంటి వాడంతా మౌనంగా ఉండడం, ఎదుటి వ్యక్తులు ఏదైనా చెప్తే వినే ప్రయత్నం చేయడం, అలాగనే సలహాలు సూచనలు ఇచ్చేటప్పుడు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం వలన అనేక రకాల సమస్యల నుంచి ఒత్తిడిని దూరం చేసే పరిస్థితి ఉంటుంది. లేకపోతే దీర్ఘకాలికమైన వ్యాధులైనటువంటి పెరాలసిస్, బ్రెయిన్ స్ట్రోకు, గుండె జబ్బులు, వాహనాల యొక్క కొనుగోలు క్రయ విక్రయాలు అనేక రకాలుగా ఇబ్బందులు ఉంటాయి. ఇలాంటి కాల సమయంలో కాళభైరవ స్వామి యొక్క స్మరణ, దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనం, గురుచరిత్ర పారాయణం మీకు యోగాన్ని, అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని కట్టబెడబోతుంది. స్వయం వృత్తుల వాళ్ళు, సేవారంగాల వాళ్ళు, మార్కెటింగ్ రంగాల వారు, అలాగనే వ్యవసాయ సోదరీమణులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అందరికీ హోళీ పండగ శుభాకాంక్షలు. ఆ మహాదేవుడి యొక్క ఆశీస్సులు, కాళభైరవ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం విఘ్నేశ్వరార్పణమస్తు.